యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. నేను ఎప్పుడు నాకు నచ్చింది ఏంటంటే లాజిక్తో న్యాచురల్గా వెళ్ళడమే సినిమాలు నాకు నచ్చింది. అలా వెళ్ళే మీరు అడిగారు ఇమేజ్, మీ ఇమేజ్కి ఎవరు ఫోను? నా ఫోనా? సరే, నా ఇమేజ్ తెలియకుండా నేను డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. నేను ఎప్పుడు నా ఇమేజ్కి తగ్గట్టు సినిమా ఉండాలా అన్నది నా ఉద్దేశం కాదు. ఏంటి ఒక క్యారెక్టర్గా ఉండాలి అన్నదే. ఇప్పుడు ఇదే ప్రవీణ్ సత్తార్ గారు ఈ సబ్జెక్టుని నాకు చెప్పడానికి ముందు ఇంకా కొంతమంది హీరోస్ చెప్పి ఉన్నారు ఈ సబ్జెక్ట్. బట్ ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఓకే, అది ఎవరెవరు అనేది నాకు డీటెయిల్గా తెలియదు. బట్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పి ఉన్నారు, ఆయన్నే నాకు చెప్పారు. సో వాళ్ళంతా ఇమేజ్ చూసిన దానివల్ల ఒప్పుకోలేదో దేనివల్ల ఒప్పుకోలేదో నాకు తెలియదు. కానీ నేను వినగానే నాకు నాకు నచ్చింది, అది న్యాచురల్గా ఉండింది అనే నేను వెళ్ళాను. ఇప్పుడు నేను ఇమేజ్ ప్రకారం నేను వెళ్ళిండేవాని అయితే శేషు అనే సినిమా చేసే ఉండను. నా ఇమేజ్ అయిన సినిమా కాదు అది. కొత్త వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. నేను ఇమేజ్ ఉన్న హీరోగా వెళ్ళి అక్కడ మొదలుపెట్టి అది నాకు చాలా తమిళ్లో చూసి చాలా నచ్చి తమిళ్ రిలీజ్ ముందే అది నేను కొనుక్కున్నా. సేదు అన్న సినిమా తమిళ్లో రిలీజ్కి ముందే నేను శేషు కోసం నేను కొనుక్కున్నాను. అంటే నాకు ఆ సినిమా పైగా ఉన్న నమ్మకం, ఆ క్యారెక్టర్ పైగా ఉన్న మోజు, ఇష్టం. సో అలా చేశాను. చేసేటప్పుడు నాకు అనిపించింది, జీవిత లాస్ట్లో హీరో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అప్పుడు హీరో వచ్చి మళ్ళీ మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతాడు, హీరోయిన్ చచ్చిపోతుంది. మనం అలా ఫినిష్ చేస్తే నా ఇమేజ్కి దెబ్బతింటుందో ఏమో. మనం ఏం చేద్దాం, మన టోపోగ్రఫీ ప్రకారం ఇదే హీరోయిన్ ఇల్లు అయితే అదే స్ట్రీట్లో ఆ ఎండ్లో వచ్చి విలన్ ఉంటారు. సో మనం హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ ఏడ్చి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో పోలీస్ వ్యాన్, మెంటల్ వ్యాన్ ఉంది. రైట్ తిరిగి స్ట్రైట్గా వస్తే విల్లన్ ఇల్లు. అక్కడ వచ్చి వాడిని కొట్టి చంపేసి పోలీస్ వ్యాను, మెంటల్ వ్యాను ఎక్కితే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం. ఆ క్లైమాక్స్ కూడా తీసుకుందామని అనుకున్నాం. లాస్ట్లో ఏంటంటే మళ్ళీ బుద్ధి కొరంగ బుద్ధి అంటారు, అంటే మంకీ మైండ్, కోతి శేషాలు చేస్తాం కదా మనుషులు. సో మళ్ళీ ఏమనిపించింది, ఆ సినిమా అంత న్యాచురల్గా అంత బాగా జరిగిన స్టోరీని తీశారు బాలా, మనం కూడా అలాగే ఫినిష్ చేద్దాం, అలాగే చేద్దాం అన్నట్టు అనుకున్నాం, ఏదో ఆ బుద్ధి. సో తర్వాత రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తే బాగా తెలుస్తుంది. హీరోయిన్ వచ్చి కలిసేవరకు చప్పట్లు, హీరోయిన్ కలిసి వెళ్ళి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతాను. డిసప్పాయింట్మెంట్. ఇది చూడగానే ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ రాగానే జీవితాన్ని ఏమండి మన రేపే షూటింగ్ పెడదాం, మీరు వెళ్ళి విల్లన్ని చంపేసి వచ్చి ఎక్కిలా చేసేద్దాం అంది. నాకు అప్పుడే మనసంతా అయ్యో ఇంత సినిమా చేసి ఇలా అయిపోయిందే, మళ్ళీ గుండు కొట్టి చెప్పుకోవడమా అని వదిలేసి మేము చేయలేకపోయాం. నేను చేయలేకపోయాను. అది చేసి ఉన్నా కూడా 3 రోజులు యాడ్ చేసి దానివల్ల నేను కూడా చెక్ చేసి ఉండొచ్చు. సో అలా నాకు ఇమేజ్ తెలియకుండా శేషు, ఆప్తుడు, ఇంకా దాని ముందు మగంకాళి సరిపోదు నా ఇమేజ్కి, అండ్ గెడ్డమ్ గ్యాంగ్ లాస్ట్. ఇదంతా వచ్చి డబ్బులు చాలా పోయింది. దీనివల్లనే ప్రాపర్టీస్ కూడా కొన్ని మా మమ్మీ డాడీ బాధపడే అంతా అయ్యింది. మీరు ఆ క్లైమాక్స్ తీసుంటే సినిమా ఎక్కువ పోయేదని మీ ఉద్దేశమా? శేషులో ఆ క్లైమాక్స్ తీసుంటే డెఫినెట్గా ఇంకా మంచి సినిమా అయ్యి ఉండేది. అంటే ఏమన్నారు లేడీస్ అందరూ ఏమన్నారు, ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేది చూసే వాళ్ళకి. అందరూ వచ్చి ఒకటి లేడీస్ బాధపడితే, సార్ సినిమా అంతా హింస సార్ అన్నారు.
తట్టుకోలేకపోయాము, మీరు అలా చేయడం, ఇలాంటి సినిమాలు చేయొద్దు అన్నట్టు కూడా చెప్పారు. మీరు ఇప్పుడు జీవిత గారు అంటే గుర్తొచ్చింది నాకు. మీరు తీసుకున్న రీమేక్స్ అన్నీ మంచి సినిమాలు, లైక్ సత్యమేవ జయతే, కాకి అమితాబ్ బచ్చన్ది, అండ్ మహంకాళి రిస్క్ రణదీప్ కూడా చేసింది. బట్ సరే చెప్పండి. మీరు తీసుకున్న రీమేక్స్ అన్నీ మంచి చాయిస్, బట్ మీరు తీసుకున్న రాంగ్ డిసిషన్ డైరెక్టర్ జీవిత గారిని పెట్టడం, ఇది ఎంతవరకు ఒప్పుకుంటారు మీరు? అలా అయితే ఇప్పుడు బాలా ఉన్నారు, ఏది శేషు ఒరిజినల్ డైరెక్టర్, సేదు అనే సినిమా చేసిన బాలా గారు, ఆయన అనవసరంగా మాట్లాడరు, అయినా మాట్లాడితే ఫ్యాక్టే మాట్లాడతారు. ఆయన దగ్గర వెళ్ళి నేను తెలుగు సినిమా వేసి చూపించాము, ఎవరి దగ్గర, బాలా దగ్గర వేసి చూపించడానికి అడిగాం. ఫస్ట్ అడిగిందని ఆయన ఏమన్నారు, లేదు రాజశేఖర్, నేను చూస్తే నేను నిజం మాట్లాడతా, మీరు సరిగ్గా చేయకపోతే బాగలేదు అనేస్తాను, సో దానివల్ల నేను చూడకుండా ఉంటే మంచిది అన్నారు. మీరు నచ్చింది చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి సార్, దాంట్లో ఏముంది అన్నట్టు షో అరేంజ్ చేశాం. షో అరేంజ్ చేస్తే ఆయన ఏం చేశారు, ఫస్ట్ షో నేను చూసేసా, అదే దాంట్లో 2 థియేటర్ ఉండింది. సో బాలా గారికి ఫస్ట్ థియేటర్లో సినిమా స్టార్ట్ చేసి, ఆయనది స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక థియేటర్లో ఒక అరగంట తర్వాత ఇంకొక థియేటర్లో ప్రెస్ వాళ్ళకి షో పెట్టాం. షో పెట్టితే ఆయన షో అయిపోయింది హాఫ్ అన్ అవర్ ముందే, ప్రెస్ షోకి ముందు. ఆయన బయట వచ్చిన ఆయన వచ్చి ఇద్దరిని మెచ్చుకుని జీవిత దగ్గర ఒకటే మాట అన్నారు, నేను కొన్ని మిస్ అయిందంతా మీరు చేశారమ్మా, ఓకే, కంగ్రాచులేషన్స్. నేను లాస్ట్లో హీరోని ఇంత ఏడిపించాలని అనుకున్నాను, కానీ రాజశేఖర్ బాగా ఏడుపు సీన్ బాగా చేస్తారు కాబట్టి మీరు అది పెట్టారు, నేను అది పెడదామా వద్దా అని పెట్టకుండా వదిలేశాను, కానీ మీరు అది పెట్టి చాలా బాగుంది. అండ్ నా సినిమా చూసినప్పుడు 2-3 చోట్లనే కళ్ళనీళ్ళు వచ్చింది, మీ దానికంటే ఎక్కువసారి మీ సినిమాలో కళ్ళమంట నీళ్ళు వచ్చింది అని ఆయన మెచ్చుకున్న దానితో ఆయన ఆపకుండా ప్రెస్ నేను చెప్పాను కదా, బాగలేకపోతే నేను ప్రెస్ చెప్పేస్తాను నిజాన్ని అని, ఇప్పుడు బాగుంది, నాకు నచ్చింది అన్న మాట నేను ప్రెస్కి చెప్పాలి అని వెయిట్ చేసి ఆ ప్రెస్ షో అయిన తర్వాత ఈ మాట చెప్పేసి ఆయన వెళ్ళారు. సో అది జీవితాన్ని అంత మెచ్చుకున్నారు. సో జీవిత ఈజ్ వెరీ గుడ్ ఇన్ రీమేకింగ్, ఓకే. అండ్ ఎందుకురా ఇది వచ్చి నా ఇమేజ్ వల్ల దెబ్బతింది శేషు. కాకి అందరూ చూశారు, అమితాబ్ బచ్చన్ చేసి అక్కడ వచ్చి కాకీలో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, కాకీలో చూడండి అమితాబ్ బచ్చన్, మిగిలిన వాళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్లు, అవును, ఓకే. మా కాకి చూడండి, నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ ఫామ్లో ఉన్న నంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు కారు. సో అండ్ 1 పాయింట్ ఇస్ దట్. సెకండ్ పాయింట్ వచ్చి అందరూ చూశారు, ఎస్పెషలీ కాకి అని వీడియోలో థియేటర్లో అన్నీ చూశారు. అమితాబ్ బచ్చన్ కాకి అంత ఫేమస్ అయ్యింది. సో అందుకే కొన్ని హిందీ సినిమాలు బాగా హిట్ అయ్యే సినిమాలని ఇక్కడ నైజాం ఏరియా వేస్ట్ అయిపోతుంది, తెలుగుకి వచ్చేప్పుడు అందరూ చూసేస్తారు అన్న దానికోసం అది ఒక మిస్టేక్ జరిగింది. సో అందువల్లనే కాకి హిట్ కాలేదు, కానీ అది కూడా కాకి కూడా సూపర్ డూపర్ హిట్ కాదు హిందీలో, జస్ట్ యావరేజ్ హిట్టే. సో అది కూడా బికాస్ ఆఫ్ ద మల్టీ స్టారర్, ఇక్కడ మల్టీ స్టారరే లేదు. అంతేగాని జీవిత తప్పు చేయలే. నెంబర్ 2 సినిమా. ఇంకా మూడోది వస్తే ఎవడైతే నాకేంటి జీవిత అనే డైరెక్షన్, ఓకే. కూడా సముద్ర ఉంటారు కానీ చేసిందంతా జీవితనే, ఓకే. సో సూపర్ డూపర్, సూపర్ డూపర్ కాదు, గుడ్ హిట్. ఏది ఎవడైతే నాకేంటి. సో అక్కడ ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడ నువ్వు డైరెక్షన్ మిస్టేక్ అని రాలేదు. మహంకాళిలో కూడా చూడండి, ఆ ఉన్న సినిమా హిందీ సినిమా ఉంటుంది, దాంట్లో తక్కువ చేసిన సీన్స్ ఏది ఉండదు. లేదు జీవిత గారి వల్ల సినిమా చెడిపోయింది అన్న పేరు రాలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ రాంగ్ చాయిస్, రాంగ్ సబ్జెక్ట్, సరిపోని సబ్జెక్ట్,
దీనివల్లనే అయ్యింది. ఇంకా ఏం సినిమా చేసావు నువ్వు? అంతే అంతే. సో జీవిత ఈజ్ నాట్ ఎ రాంగ్ చాయిస్, షీ ఈజ్ గుడ్ ఇన్. అండ్ శేషు నేను అంత బాగా చేయగలిగానంటే ఈవెన్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ చాలామంది, ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ చాలామంది జీవితాన్ని వచ్చి శేషు సినిమాకి అప్రిషియేట్ చేశారు. ఎవరైతే నాకేంటికి అప్రిషియేట్ చేశారు. ఓకే. సో షీ ఈజ్ నాట్ ఎ రాంగ్ చాయిస్. ఓకే, ఫర్దర్గా కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా జీవితం? నాకు ఉంది కానీ అలాంటి సందర్భం వస్తే, అంటే అప్పుడు ఏమి సందర్భం అంటే ఆ సినిమాని చెడగొట్టకుండా చేయాలి. కొంతమంది డైరెక్టర్స్ దగ్గర శేషుని అప్పగించాము. అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారు, మార్పులకు వెళ్ళారు. ఎక్కడ బిగినింగ్ నుంచే మార్పులు వేరే వేరే కమర్షియల్గా వెళ్ళిపోయారు టోటల్గా. అది నాకు అలా చేయడం ఇష్టం లేదు. ఆ సినిమాని యాసిటీస్ చేయాలా అన్నట్టు నేను అనుకున్నా. సో యాసిటీస్ చేయాలంటే జీవిత ఈజ్ గుడ్ అనేది నాకు తెలుసు. సో జీవిత ఉన్న టాలెంట్ యాసిటీస్ చేయడానికి డెఫినెట్గా పనికి వస్తుంది అని నేనే జీవితాన్ని ఫోర్స్ చేస్తా. జీవిత ఎప్పుడు చేయాలన్నదు, ఓకే, నేనే ఫోర్స్ చేసి చేపిస్తాను. ఇప్పుడు ఎవడైతే నాకేంటి గురించి టైటిల్ జీవిత గారిది పడుతుందో నాకు అంత సముద్రదే పడుతుంది అనుకుంటా కదా? ఇద్దరిది పడుతుంది, ఇద్దరు పేరు పడుతుంది. ఎందుకంటే సముద్రాన్ని ఫస్ట్ పెట్టాము, ఆయన బాధపడకూడదు అని. తర్వాత సముద్రం కూడా ఉంటారు, యాక్షన్ కట్ చెప్తారు కానీ జీవితాన్ని అన్నీ. ఎందుకంటే సముద్రం బాధపడకూడదు, అతన్ని తీసేసాము అంటే ఆ సినిమాలో వద్దు జీవితాన్ని అన్నీ చేయమంటే ఆయన మైనస్ అవుతుంది ఓకే సముద్ర గారికి. సో సముద్ర గారు కూడా ఉన్నారు. సముద్ర గారు ఫస్ట్ ఆయన వచ్చి ఎప్పుడు మెచ్చుకున్నారంటే రీ రికార్డింగ్ వర్షన్ చూశారు. రీ రికార్డింగ్తో పాటు చూసినప్పుడే ఆయన చెప్పారు, జీవిత గారిని మెచ్చుకున్నారు, మేడం సూపర్గా చేశారు మేడం అని నా దగ్గర కూడా మెచ్చుకున్నారు. ఏంటి తెలుసుకోవచ్చా రీజన్ ఏంటి, ఎందుకు ఎందుకు సముద్ర గారిని పక్కన పెట్టాల్సి వచ్చింది? లేదు, సముద్ర గారికి ఆయనకి ఎవడైతే నాకేంట్లో వచ్చి మల్టిపుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు, పొలిటీషియన్స్ ఎలా ఉంటారు, మిగిలిన అదంతా కొన్ని ఆయనకి ఈ వాజ్ అన్అవేర్. ఓకే ఓకే, ఆయన కొన్ని విషయాలు తెలియలే. నేను చెప్పేది స్పీడ్గాను వెళ్ళలేకపోయారు. సో ఆయనకు అర్థం కాలేదు కొన్ని విషయాలు, అందుకోసం నేను జీవితాన్ని పెట్టాల్సి వచ్చింది. అంటే ఆయన మీతో ట్రావెల్ చేసిన ఆయన కదా, సింహరాశి రకరకాలు చేశారు కదా, అందుకని. సింహరాశి కూడా ఏం జరిగిందంటే సముద్ర ఇష్టపడే సముద్ర చేశారు తప్ప సముద్ర ఎప్పుడు దీనివల్ల బాధపడింది లేదు. సింహరాశి ఏమైందంటే డైలాగు ఇదంతా మార్చేశారు ఓకే సినిమాలో. సింహరాశి నేను మాయి అని ఒక రీమేక్ సినిమా, అది యాసిటీస్ చేయాలని అది నాకు నచ్చింది. దాన్ని చేయాలని, కానీ ఒకటి నేను శరత్ కుమార్ కొంచెం హైపర్గా చేసి ఉంటారు, అంత హైపర్ కాకుండా నేను కొంచెం న్యాచురల్గా చేస్తాను అన్న ఒకటే ఆ సినిమాకి నేను చెప్పిన డిఫరెన్స్. మిగిలినదట మాయి అని సినిమా రీమేక్ చేసేప్పుడు యాసిటీసే నేను ఎదురు చూస్తాను. ఓకే. సో ఎదురు చూస్తే సముద్ర వేరే డైలాగ్స్తో వచ్చి అందులో లేని డైలాగ్స్ అంతా యూజ్ చేసి కొన్ని సీన్స్ అంతా మార్చి వచ్చున్నారు. సముద్రాన్ని నేనే ఫస్ట్ పెట్టాను. ఇది సింహరాశికి ఆర్బి చౌదరి గారు 2-3 చాయిస్ ఇచ్చారు, ఏ డైరెక్టర్కి వెళ్దాం అంటే నేనే సముద్రాకి వెళ్దాం. ఈ యంగ్స్టర్ నా దగ్గర అమ్మ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చి చెప్పారు ఫిలిం సిటీలో, నాకు నచ్చింది, అతను సెంటిమెంట్ బాగా చేయగలుగుతాడు, అందువల్ల మన సముద్రాగే వెళ్దాం అని నేనే ఆర్బి చౌదరి దగ్గర రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆర్బి చౌదరి మనసులో కూడా అదే ఉండింది అని ఆయన తర్వాత చెప్పారు. తర్వాత మా ఈ సినిమా ఏమైంది, వేరే డైలాగులు మారింది, సీన్ మారింది. నేను సముద్రాన్ని ఫస్ట్ డే చెప్పాను, సెకండ్ డే కూర్చొని చెప్పేశాను, సముద్ర నేను చేయలేను, ఎందుకంటే నువ్వు నా మాయి నచ్చి యాసిటీస్ చేస్తారని అనుకున్నాను, మీరు డైలాగులు మారుస్తున్నారు, ఇది మారుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను, వద్దు మీరు వేరెవరితోనో చేసుకోండి అన్న. లేదు మీరేం చేయాలో చెప్పండి, వాకాడాపారావు గారు ప్లస్ సముద్ర మీరేం చేయాలో చెప్పండి, అలాగే చేద్దాం అని. సరే ఏం చేశాను, జీవితానికి తమిళ్ బాగా తెలుసు, తెలుగు బాగా తెలుసు.
ఓకే. జీవితాన్ని అక్కడక్కడికే డైలీ రేపేం సీను అంటే ఈ సీన్ అంటే సినిమా వేసి తమిళ సినిమా వేసి నైట్ ఆఫ్టర్ 6 ప్యాకప్ అయిన తర్వాత వచ్చి జీవిత కూర్చుని రేపటి సీన్ ఆ తమిళ్లో ఏమి ఉందో దాన్ని తెలుగులో మార్చి రాయడం, ఓకే ఓకే. మార్చి రాసి నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళడం. ఇలాగే షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేసి ఫినిష్ చేసాం. సో అప్పుడు నుంచే సముద్ర గారికి జీవితం అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. అండ్ షీ వాస్ హెల్పింగ్ హిమ్ ఇన్ ద డైలాగ్స్ ఓన్లీ అక్కడ, ఓకే ఓకే. నాట్ ఇన్ ద షార్ట్స్. బట్ ఎవడైతే నాకేంటి వచ్చి మేము సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, మేము అండ్ రాజేందర్ రెడ్డి అని ఫ్రెండ్ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా, ఈ సొంతంగా స్టార్ట్ చేసిన సినిమా వెంటనే ఆగిపోయి సముద్రానికి రాలేదు. నేను అనుకున్నట్టు రావాలి. నేనే స్టోరీ స్క్రీన్ ప్లే దాంట్లో లైన్ అని ఒక సినిమా అనుకొని దాన్ని మార్పు చేర్పులు పెట్టి ముమైత్ ఖాన్ క్యారెక్టర్తో యాడ్ చేసి తీసుకొచ్చాయి. నేనే చేశాను. డైలాగ్స్ కూడా నేను తమిళ్లో చెప్తాను, కొన్ని తెలుగులో చెప్తాను, అన్నీ పెట్టి జీవిత అండ్ మోగన్, రైటర్ మోగన్ అని ఇద్దరు కూర్చొని రాసి నెక్స్ట్ డే వెళ్ళి సముద్ర వచ్చి బాధపడకూడదు జీవితానే అన్నట్టు కాకుండా సముద్ర యాక్షన్ కట్టి చెప్పించుకుని అన్నీ చేసాము. బిగినింగ్లో 1 వీక్, తర్వాత జీవితాన్ని ఇంకా స్పీడప్ చేయాలని జీవితాన్ని చెప్పి చేసుకున్నాం. గరుడవేగాలో సినిమాలో ఒక యాక్సిడెంట్ సీన్ చేశారు. బస్సు వస్తుంటే ఆ అబ్బాయి క్రాస్ చేస్తుంటే, అవును, అది ఎలా షూట్ చేశారు? అది గ్రాఫిక్స్ అండి. అబ్బాయి వెళ్ళి దూకి పడడం అంటే న్యాచురల్ గ్రాఫిక్స్ అనేది తెలియనంత న్యాచురల్గా చేశారు. చాలా బాగా చేశారంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వాళ్ళే గ్రాఫిక్స్ చేశారు, వాళ్ళని మెచ్చుకోవాలి. అండ్ అక్కడ మనం ఆయన పేరు జీవిత మన ఆయన పేరు మర్చిపోయారు. గ్రాఫిక్స్ ఎవరు సినిమాకి? సివి రావు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ గ్రాఫిక్స్ ఇది. ఓకే. సివి రావు అన్న ఆయన గ్రాఫిక్స్ చేసిన ఆయన వచ్చి ప్రవీణ్కి మంచి ఫ్రెండ్. బాహుబలి తర్వాత బాహుబలి సమ్ పోర్షన్స్ దే హ్యావ్ డన్. ఆ తర్వాత చేసిన సినిమా మన సినిమా నిజంగా నేను కూడా మెచ్చుకున్నాను. చాలా బాగుండింది. చాలా బాగా మిక్స్ చేశారు. చాలా బాగా మిక్స్ చేశారు. ఫస్ట్ అబ్బాయి వెళ్ళి దూకడం పడిపోవడం తీశారు. తర్వాత బస్సు వచ్చి కరెక్ట్గా గుద్దినట్టు గ్రాఫిక్స్లో చాలా న్యాచురల్గా తీశారు. గరుడవేగ హిట్ అయింది కదా. నేను ఏంటంటే ఇది డిఫరెంట్ మూవీ అని మీరు యాక్సెప్ట్ చేశారు, ఓకే. బట్ ప్రతి సినిమా డిఫరెంట్ అనే మీరు చేస్తారు. ఈవెన్ గడ్డం గ్యాంగ్ కూడా డిఫరెంట్ అనే ఫీల్ అయ్యారు. బట్ అది బోల్తా, బట్ నా ఇమేజ్ తగ్గట్టు కాదు, ఇమేజ్ తగ్గట్టు చేయలే అది కాదు. అంటే నా నేను రాంగ్ చాయిస్ చూసింగ్ గడ్డం గ్యాంగ్. ఓకే. అది నా ఇమేజ్కి సరిపోయే క్యారెక్టర్ కాదు. ఏ ఇమేజ్ అంటే అది కూడా శేషులాగా ఏదో కొత్త వాళ్ళు చేసి ఉంటే మంచి హిట్ అయ్యి ఉండేది. ఐ మేడ్ అ మిస్టేక్. అవును.